ఇజ్రాయెల్ ఆడే జూదంలో అమెరికా ఒక పావు. అమెరికా తను ఆధిపత్య ధోరణిలో ఉన్నాననుకుంటా. ఇజ్రాయెల్ కూడా అవునని నటిస్తుంటుంది. కానీ ఇరాన్‌కి, అమెరికాకి ఏంటి గొడవ? ఇరాన్‌కి, ఇజ్రాయెల్‌కి గొడవ ఉంది. ఎందుకని? యూజ్ జాతిని అంతం చేయాలన్నటువంటిది ఖొమైనీ కోరిక. ఖొమైనీని అంతం చేయాలన్నటువంటిది ఇరాన్ కోరిక, ఇజ్రాయెల్ కోరిక. ఇజ్రాయెల్ అంతం చేసి పడేసింది. ఆ సందర్భంగా ఇజ్రాయెల్‌కి తోడొచ్చింది అమెరికా. అట్లా బుక్ అయిపోయింది ఇప్పుడు. తన మిత్రుడు లేకపోతే ఒక తటస్థ వ్యక్తి మీద దాడి చేయడానికి వెళ్ళేటప్పుడు ఇజ్రాయెల్ వాళ్ళ వెనకాలెళ్ళింది. అందుకని ఇప్పుడు బుక్ అయింది. ఇప్పుడు సమస్య ఏంటంటే ఇజ్రాయెల్ వ్యూహం ప్రకారమే నడుస్తుంది అమెరికా. దానికి తెలుసో తెలియకో రాబోయేటటువంటి రోజుల్లో కూడా అదే జరుగుతుంది. ఇజ్రాయెల్‌కి కావాల్సింది ఇరాన్‌కి సంబంధించి ఇప్పటికే ఈ యుద్ధ గ్యాప్‌లో ఇజ్రాయెల్ దళాల మధ్యన ఒక అసంతృప్తి కనబడుతుంది. ఒకళ్ళకొకళ్ళకి మధ్యన కమ్యూనికేషన్ గ్యాప్ కనబడుతుంది. ప్రెసిడెంట్ మాట వినేవాడెవడు లేడు. ఐఆర్‌జీసీ నడిపిస్తుంది ఎవరో తెలీదు. పాకిస్తాన్ వెళ్ళిన తర్వాత కూడా కథ మారిపోయింది. అదే సందర్భంలో హార్ముజ్ జలసంధిని కాసేపు మోస్తారు, కాసేపు తెరుస్తారు. రచ్చ చేసే వాళ్ళు ఒక వర్గం ఉంది, కంట్రోల్ చేయాలనుకునే వాళ్ళు ఒక వర్గం ఉంది. వాళ్ళకి మధ్య సమన్వయం చేసే పరిస్థితి లేదు. ఇదంతా బయట పెట్టుకొచ్చింది ఇప్పుడు ఇజ్రాయెల్.